డబల్ స్మార్ట్ అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా ఏంటంటే అసలు డబల్ స్మార్ట్ కాదు, ఇది త్రిబుల్ బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా ఈ మూవీ ఏంటంటే మామూలుగా పూరి జగన్నాథ్ గారు అంటే మినిమం గ్యారంటీ ఉండే డైరెక్టరు. ఏంటంటే ఆఫ్టర్ లైగర్ తర్వాత ఏంటంటే ఏమవుతుందో అని అనుకున్నాం, కానీ ఆ లైగర్ సినిమాకు దీనికి కంపారిజన్ లేదు. ఏంటంటే దాని మార్కెట్ దానికే, దీని మార్కెట్ దీనికే. కానీ నిజంగా ఏంటంటే నేను వచ్చిన దానికంటే నేను అసలు ఊహించలేదు ఈ రేంజ్లో సినిమా ఉంటుందని చెప్పేసి అసలు ఊహించలేదు. నేను అనుకున్న దానికంటే ఊహల్ని మించిపోయే లెవెల్లో చాలా బాగా తీస్తారు మూవీని. పూరి జగన్నాథ్ గారు అంటే వన్ డే బ్యాటింగు, వితిన్ 3 monthsలో స్టోరీ క్రియేట్ చేసేసుకొని డైరెక్షన్ చేసి తీసేసారు. కానీ ఆ తీసిన స్టోరీని బేస్ చేసేసుకున్నా కానీ ఇంత మిస్టేక్ లేకుండా అసలు నిజంగా ఇంత మంచి సినిమాని తీసుకొని వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం భయ్య. ఆగస్టు 15వ తారీఖు రోజు సినిమాని రిలీజ్ చేసిరంటే ఏందో అని అనుకున్నాం, కానీ నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని రెండింటిని బేస్ చేసుకొని ఒక గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్తోని ఏంటంటే తెలుగు ఆడియన్స్కి ఇంత మంచి మెసేజ్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది భయ్య. నిజంగా ఇంటర్వెల్ సీన్ నాకు మూవీలో మెయిన్గా హైలైట్గా నచ్చింది ఏంటంటే హీరో మన కామెడియన్ ఆలీ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంటర్వెల్లో ఉన్నటువంటి కొన్ని సీన్స్ ట్విస్టులు చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ మదర్ సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించినాయి భయ్య. ఎక్కడ కూడా మూవీ అయితే బోరింగ్ అనిపించలేదు. ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంది. ఇస్మార్ట్ శంకర్కి దీనికి సంబంధం లేదు. ఇస్మార్ట్ శంకర్ ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. ఓవరాల్గా చూసుకుంటే మూవీ మాత్రం బాగానే ఉంది భయ్య. ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే బోరింగ్ పాయింట్స్ అనేవి అయితే లేవు. ఓవరాల్గా మూవీ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, మదర్ సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్ పరంగా కానీ, ఓరియంటెడ్ మెసేజ్ పరంగా కానీ అన్ని రకాలుగా చూసుకున్నా కూడా, ఎలివేషన్స్ పరంగా చూసుకున్నా ఓవరాల్గా మూవీ అయితే అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తా భయ్య. మూవీ అయితే బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, వచ్చి చూడండి, ఆదరించండి భయ్య. థ్యాంక్ యూ. చూడడానికి హైలైట్ అంటే లాస్ట్ క్లైమాక్స్ అయితే మామూలు లేదు. క్లైమాక్స్ కోసం సినిమా పెట్టాలి. పూరి అన్న పోగ్రిలో తీస్తాడు కదా, మళ్ళీ ఇందులో ఆ మార్కెట్ని చూపించాడు. సినిమా అయితే మామూలు లేదన్న. అందరూ రండి, డబుల్ స్మార్ట్కి జై పలకండి. జై అన్నా. హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలు లేదన్న. గ్లామరైజ్ అయితే మామూలు చింపేసింది. సాంగ్లు అయితే సూపర్. డబుల్ స్మార్ట్, జై డబుల్ స్మార్ట్. పార్ట్ 1 తో పోలిస్తే ఏది బాగుంది ఇందులో? పార్ట్ 1 అయితే రెండు బాగానే ఉన్నాయన్న, రెండు సూపర్గా ఉన్నాయి. పార్ట్ 2 అయితే కొద్దిగా స్లోగా అనిపించింది, కానీ లాస్ట్ క్లైమాక్స్లో అయితే సూపర్గా ఉందన్న. రామ్ ఫైట్లు అది మామూలే ఉన్నా. రామ్ ఫైట్లు అయితే డబుల్ ఉంది. డబుల్ స్మార్ట్లో డబుల్ ఫైట్లు. సరే, సంజయ్ దత్ అతన్న రామ్కి పోటీ ఇచ్చాడు, కానీ రామే హీరో అయ్యాడు మొత్తానికి. హీరోయిన్ గ్లామర్ అయితే చాలా బాగుందన్న హీరోయిన్. మళ్ళీ డబుల్ స్మార్ట్ 3లో కూడా ఇదే హీరోయిన్ పెట్టాలని మనం కోరుకుందాం. ఇట్టు కొట్టే పూరి జగన్నాథ్ ఇట్టు కొట్టినట్టే బ్లాక్ బస్టర్ అంతే సినిమా. సినిమా అయితే చాలా బాగుందన్న. నాకే కాదు ప్రతి ఒక్కరు నచ్చిన సినిమా. అందరూ తప్పకుండా రండి. పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చారు సినిమా. డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలు 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవట్లు. 100 కోట్లు పక్కా రాసి పెట్టుకొని పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ డబుల్ స్మార్ట్. రామ్ పోతినార్ గారి డ్యాన్స్ అయితే అదరగొట్టేశారు. భారతదేశంలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినార్ గారు ఒకరు. అలాగే ఫైనల్ క్లైమాక్స్ ఫైట్లో వచ్చు, ఇవన్నీ అదిరిపోయాయి. ఓన్లీ ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్లో నుంచి తీసుకున్న ఓన్లీ ఒక కాన్సెప్ట్, మెమరీ ట్రాన్స్ఫర్ అనే ఒక కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ మాత్రమే తీసుకుంది, మిగతాది మొత్తం స్టోరీ మొత్తం డిఫరెంట్ అనమాట. సంజయ్ దత్ గారు అయితే యాక్టింగ్ ఎరగదీశారు. KGF 2 తర్వాత అసలు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు సంజయ్ దత్ గారు. ఈ సినిమా చెప్తున్నాను కదా, 100 కోట్లు పక్కా రాసి పెట్టుకోండి. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ ఇది. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయినటువంటి 4 సినిమాల్లో ఇది ఛాంపియన్. దిస్ ఈజ్ ద ఛాంపియన్. రాసి పెట్టుకోండి. డ్యాన్స్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ మూవీ. రాసి పెట్టుకోండి. కామెడీ, ఆలీ కామెడీ అవన్నీ కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది. అంటే ఆల్రెడీ తెలిసింది కదా, పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో కామెడీ ట్రాక్ అనేది సపరేట్గా ఉంటుంది. ఈడియట్ సినిమా తీసుకోవచ్చు, లేకపోతే దేశముద్ర సినిమా తీసుకోవచ్చు. సినిమా జరుగుతూ ఉంటుంది, కామెడీ సీన్లు మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ట్రాక్స్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అలాగే ఈడియట్ సినిమాలో, దేశముద్ర సినిమాలో ఆలీ గారి క్యారెక్టర్స్ ఎలా ఉందో ఇది కూడా ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో కొంచెం తక్కువ నిడివి ఉన్నటువంటి క్యారెక్టర్స్ వచ్చాయి ఆలీ గారికి, కానీ ఈ సినిమాలో చాలా ఎక్కువ క్యారెక్టర్ ఉందన్నమాట. సినిమా మొత్తం ఉంటారు త్రూ అవుట్. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాలో దిస్ ఈజ్ ద ఛాంపియన్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్.
అవుట్ ఆఫ్ 5 3.5. యా థ్యాంక్ యూ. అన్న ఏం చెప్తా మన స్మార్ట్ శంకర్ సినిమా కోసం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు అన్న. కెరియర్లో మళ్ళీ రామాన కెరియర్లో మళ్ళీ మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అని పురిజన తీసింది కానీ ఆ పేరు నిలబెట్టుకుని సినిమా నుంచి ఆల్రెడీ లైగర్ సినిమా నుంచి పోయినా కూడా మళ్ళీ పేరు తెప్పించి పెట్టింది. మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ పేరు కాపాడింది మళ్ళీ మన పూరి జగన్ గారు సార్. నిజంగా మన హ్యాట్సాప్ చెప్పాలి పూరి జగన్ గారికి. అంటే ఇక్కడ కూడా స్మార్ట్ శంకర్కి డబుల్ స్మార్ట్కి డిఫరెంట్ పెట్టిన క్యారెక్టరు రామ్ గారికి చాలా బాగుంది. ఇది కొత్త డిజైన్ చేసిన సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ చూసుకున్నా కూడా సెకండ్ హాఫ్ నుంచి కూడా అంటే ఏ సీన్ చూసినా మన ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంటే చూసినా కొద్దీ మనకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే మళ్ళీ ఒక పోకిరి సినిమా చూస్తాం మనం. పోకిరి చూసినాక మనకు ఒక మళ్ళీ బోర్ అనేది ఉండదు. అంటే మళ్ళీ పోకిరి చూసినా కొద్దీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఈ సినిమా కూడా మనకు అలా అనిపిస్తుంటుంది. మనకు సినిమా చూసినా మనకు బోర్ కొట్టదు. అంటే ఈ ఎనర్జిక్ స్టార్ అనే ఒక రామ్కి పేరు ఎలా వచ్చిందో నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ సినిమా తగ్గట్టు కూడా రామ్కి క్యారెక్టర్ కూడా బాగా సెట్ అయ్యిండు. ఆ సినిమా కూడా బాగా ఇచ్చి పడేసిండు. హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది. మెయిన్ చెప్పండి ఆలీ గారి కామెడీ మాత్రం దుమ్ము దులిపేసిండు. ఆలీ గారు మాత్రం కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్గా చేసిండు. అసలు ఆ గెటప్ కానీ నిజంగా చెప్పాలంటే సగం సినిమాలో నవ్వుకోవాలంటే ఆలీ గారి కోసమే మొత్తం నవ్వుతామన్నాడు. ఎంత ఫైట్ సీన్స్ పెట్టిరో అంత నవ్వుపించేసిండు డైరెక్టర్ గారు. ఎంత ఎమోషన్ చూపిస్తారో అంత స్మైలింగ్ ఉంది సినిమా కూడా. ప్రతి సీన్ చూసినా కూడా ఎంజాయ్ ఉంటుంది, ఎక్కడ బోర్ అని ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నిజంగా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. పాన్ ఇండియా సినిమా తీసినందుకు దీనికి న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పూరి జగన్ కంగ్రాచులేషన్, బ్లాక్ బస్టర్ అన్న. డబుల్ స్మార్ట్. సో డబుల్ ఇంపాక్ట్ అయితే ఫీల్ అవుతాం అన్నమాట. ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఎందుకంటే 1 చూసిన దానికంటే 2 చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా బాగుంది. మెయిన్ హైలైట్స్ చెప్పుకోవాలంటే మన ఆలీ గారి కామెడీ అన్న. అడల్ట్ కామెడీ ఉన్నా కానీ కొన్ని అర్థం చేసుకొని నవ్వాల్సి వస్తుంది. సో అది చాలా కొత్తగా యూనిక్గా అనిపించింది. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగా. అరుస్తున్నాయి ఎందుకన్నా? నీకు బాగుందన్న. నాకు కొన్ని నచ్చినాయి చెప్తున్నా అన్న. ఆలీ గారి కామెడీ అడల్ట్ వాళ్ళకి అంటే 18+ వాళ్ళు నవ్వుకోరా? ఇట్లా అంటే నవ్వుకోవా? నవ్వుకుంటావా? నవ్వుకోవా? నేను నవ్వుకోవడానికి అన్న. సినిమాకి ఎందుకు వచ్చావు? సినిమా నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాను. ప్రతి మూవీ ఫస్ట్ డే వస్తా. మొన్న ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది, కమిటీ కుర్రాలు అనే మూవీ రిలీజ్ అయింది. నేను చేసి చెప్పిన బాగుందని చెప్పలేనా? బాగుంది. ఆ సినిమా బాగుందన్నా. బాగాలేదని ఎవరు చెప్పినా? నాకు కూడా ఇష్టమే. నాకు ఇష్టమే కాబట్టి నేను మంచిగున్న సీన్స్ చెప్తున్నా అన్న. నేను బాగాలేదని చెప్పలేదు అన్న. సినిమా ఇదిగో ఒక 2 hours ఉన్న దాంట్లో 2 hours సినిమాలో 1.5 hour సినిమా బాగుంటే ఒక 30 minutes అని అక్కడిక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. అది మనం బిహేవ్ చేసుకొని చూడాల్సి వస్తుంది. అంతే తప్ప నువ్వు ఇది అది అనుకోని ప్రతి ఒక్కటి బాహుబలి అవ్వదు, ప్రతి ఒక్కటి పుష్ప అవ్వదన్న. సినిమాని చూసే విధానం మార్చుకోవాలి మనం. ఫస్ట్ అన్ని హై ఎలివేషన్ సీన్స్ ఉండాలంటే అవ్వదు. సో నాకు నచ్చిన సీన్స్ నేను చెప్తున్నా. నాకు బాగా అనిపించింది. కొన్ని దగ్గర ల్యాగ్ అనిపించింది. సో బాగున్నాయి చెప్పిన. సో అన్నా మీరు చూసినా మీరు అన్నా నువ్వు నేను చెప్పడం ఏంటన్నా? కంటెంట్ బాగుంటే వాళ్ళే చూస్తారు, అంతే తప్ప ఎవరేమన్నా. సో అన్న సినిమా అయితే బాగుంది. మీరు చూడాలనుకున్న వాళ్ళు వచ్చి చూడండి. తర్వాత మీకేమనిపిస్తుందో మీ రివ్యూ మీరు చెప్పండి. కొందరు ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్పిన మాత్రం నమ్మకండి. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, వాళ్ళు కామెంట్స్ లో చెప్తారు, వీళ్ళు అప్లోడ్ చేస్తారు కదా, ఏమని వాళ్ళు చెప్తారు. ఏమని గైస్ మీరే చెప్పేసి కామెంట్ లో ఇంట్లో కూర్చొని కామెంట్ పెట్టే పిచ్చి కొడుకులకు ఏం తెలుస్తుంది? వాళ్ళు చూసి చెప్పండి అని నేను అంటున్నా. నచ్చితే నచ్చిందని చెప్పండి అన్న. నాకైతే హీరో పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అండ్ ఆలీ గారి అడల్ట్ కామెడీ బాగా నచ్చింది అన్న. రేటింగ్ 2.5 ఇస్తానా. ప్రతి ఒక్కటి బాహుబలి అవ్వాలన్నా. సినిమా అయితే అన్న డబుల్ స్మార్ట్ మూవీ అయితే నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. ఎందుకంటే పూరి గారు లైగర్తో చాలా డిసప్పాయింట్ చేశారు. చాలా ఆయన కూడా డిసప్పాయింట్ అయ్యాడు. సో దానివల్ల ఎన్ని కేసులు అన్నీ అందరికీ తెలిసిందే. బట్ ఈ సినిమాని కూడా చాలా బ్లాక్ బస్టర్ చేస్తారనిపించింది. కానీ నేను కూర్చున్నంత సేపు అన్న ఎంజాయ్ చేసింది తక్కువ, బోరింగ్గా ఫీల్ అయింది ఎక్కువ. నన్ను అయితే డిసప్పాయింట్ చేశాడు. ఒక రొటీన్ స్క్రీన్ ప్లే యాజ్ ఈజ్గా మనకు ఫస్ట్ పార్ట్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే డబుల్ స్మార్ట్ కాబట్టి ఆ ఫ్లేవర్ తీసుకొచ్చి ఓకే బాగానే ఉంది. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకున్నట్టే బాగుంది అనిపించింది. ఇంకా మణి శర్మ గారి సాంగ్స్ అయితే బాగా అనిపించినాయి. కానీ సినిమాటిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ మెరిపించారు అనమాట. ఫస్ట్ పార్ట్ అంత బ్యాక్గ్రౌండ్ అయితే లేదన్న సినిమాలో. అన్నీ కూడా ఫస్ట్ పార్ట్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం టోటలీ డిసప్పాయింట్ అవుతారు సినిమాలో. ఇంకా ఓవరాల్గా పూరి గారి రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మార్క్ అయితే కనిపించలేదు. జస్ట్ ఏదో ఎవరో డైరెక్టర్ తీసినట్టు అయితే అనిపించింది మాకు సినిమా అయితే మాత్రం. హీరోయిన్ అయితే చాలా గ్లామరస్గా చూపించారు, హాట్గా. ఇంకా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం హీరో కన్నా ఎక్కువ విలన్కి ఎక్కువ ఎలివేషన్లు ఇచ్చారు. బట్ ఇద్దరు ఒకే షాట్లో చూపించారు. ఆ షార్ట్స్ అక్కడక్కడ మనకి బాగుంటాయి అనమాట.
సో ఓవరాల్గా 2.5 గంట సినిమాలో బాగా సెకండ్ హాఫ్ బాగా లాగ్ అండ్ బోరింగ్ అయింది. ఫస్ట్ హాఫ్ సరదాగా వెళ్ళిపోతుంటే ఓకే బాగా అనిపిస్తుంది, ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది, ఇంట్రాక్షన్ సీన్ కూడా ఓకే అనిపిస్తుంది. బట్ ఏది కూడా మనం గుట్టలు చింపేసుకుని ఒక విజిల్ వేసి అంత సీన్లు అయితే ఎలివేషన్లు అయితే ఏమని ఇవ్వలేదని పూరి గారు, జస్ట్ అలా సాఫీగా వెళ్ళిపోయింది అంతే. బట్ సెకండ్ హాఫ్ బోరింగ్. సో ఓవరాల్గా నేను వచ్చి చెప్పొచ్చేది ఏంటంటే నేను డిసప్పాయింట్ అయినా. నాకు నచ్చింది ఏంటంటే జస్ట్ బిలో యావరేజ్ మూవీ, మిగతా వాళ్ళ సంగతి నాకు అవసరం లేదు. బట్ నా వరకు చూసుకుంటే పూరి గారు రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మార్క్ అయితే మిస్ అయింది. ఈ సినిమాతో అటు పూరి కెరియర్ కానీ ఇటు ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరియర్ కానీ ఎటువంటి ఇంపాక్ట్ లేని సినిమా ఇది. జస్ట్ రామ్ డ్యాన్స్లు అండ్ యాక్టింగ్ అయితే మాత్రం ఎనర్జెటిక్ స్టార్ అనే బిరుదు ఇవ్వాలి ఆయనకి, సూపర్ అనమాట. ఇంకా ఎవరైతే వస్తారో రామ్ కోసం అయితే వస్తే కొత్త ఎంగేజ్ చేస్తారు. బట్ సినిమా కోసం డబుల్ స్మార్ట్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తే నిజంగా డిసప్పాయింట్ అవుతారు. సో ఓవరాల్గా అందరూ అంతంత మాత్రంగా చేసిన సినిమాని బిలో యావరేజ్ చేశారండి. ఫ్యామిలీ చూడొచ్చా అంటే వాళ్ళు వస్తే బోర్ ఫీల్ అవుతారు. ఫ్యామిలీస్ వచ్చే సినిమా కాదు, మాస్ మసాలా సినిమాగా తీర్చిదిద్దాలనుకున్నారు. బట్ ఎలివేషన్ తక్కువైంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తక్కువైంది. బట్ సినిమాని కూడా అక్కడక్కడ మెరిపించారు తప్ప టోటల్గా మెరిపించలేదు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చి ఫ్యామిలీస్కైనా యూత్కైనా సరే జస్ట్ బిలో యావరేజ్ అండ్ సెకండ్ బోరింగ్ అన్న. అనేది అలర్ట్ కామెడీయే. బట్ డబులింగ్ డైలాగులు అవి అక్కడక్కడ 1-2 సార్లు నవ్వుతాయేమో, తర్వాత బోరింగ్ వస్తాను. ఆయన క్యారెక్టర్ నన్ను అడిగితే ఆ అమెజాన్ అడవిలో తీసిన ఆ భాష అనేది కొత్తగా ట్రై చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. బట్ పూరి గారు అయితే నెక్స్ట్ అయినా సరే బెటర్ రైటింగ్, కొంచెం టైం తీసుకుని బెటర్ రైటింగ్ బెటర్ సినిమాతో వస్తారనేది ఆశిస్తున్నాను. లైగర్ కన్నా కొంచెం బెటర్. అంటే మనం లైగర్ చూడడానికి బాగోదు, బట్ ఈ సినిమా చూసినా చెప్పి ఓకే ఏదో ఉందని వచ్చాం కదా అని అక్కడక్కడ మెరిపిస్తున్నారు. రామ్ డ్యాన్స్లు అండ్ అక్కడక్కడ ఒక సాంగ్ బాగుంటుంది, ఐటమ్ సాంగ్ ఏదన్నా మెటర్ చూసాను, నైట్ చూసాను. అది కూడా అంతేనా, జస్ట్ అంటే ఆయన హరిశంకర్ గారి మాటలకే సినిమాకి సంబంధం లేదు అసలు. ఆయన ఏమో సినిమాని బాహుబలి రేంజ్లో తీసినట్టు మీరు ఏదైనా ఇచ్చుకోండి, మీరు ఏదైనా చూడండి, ఈ సినిమా రిపీట్ ఆడియన్స్ ఉంటారని చెప్పాడు. నా వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్కి వెళ్ళిపడతారు. బట్ సినిమా అంతా కూడా ఒక హీరోయిన్ గ్లామర్కే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు. హీరో ఎలివేషన్ హీరోయిన్ బాగా హీరోయిన్ కూడా బాగా చూపించారు కానీ హీరోయిన్ ఎక్కువ చూపించారు. బట్ రవితేజ గారు ఇంటేజ్ రవితేజ అని చూపించారు. ప్రతి సాంగ్లో డ్యాన్స్ ఇరగ తీసాడు. ఆయన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఒక యాక్టింగ్ కానీ అదైతే సూపర్ అని, ఒక ఈడియట్ లేదంటే ఒక అమ్మనాన్న తమ్ముడు ఆ యాటిట్యూడ్ని తీసుకొచ్చారు. అందులో అయితే ఒప్పుకోవచ్చు. బట్ స్క్రీన్ ప్లే కథపరంగా అయితే ఒక బోరింగ్ సినిమా. ఇదే మన మిస్టర్ బచ్చన్ కూడా ఇంట్రడక్షన్ సీన్ 10 నిమిషాలు, ఇంటర్వెల్ సీన్ ఒక 5 నిమిషాలు, క్లైమాక్స్ 10 నిమిషాలు. ఈ ఒక ½ అవర్ మాత్రం బాగుంటుంది సినిమా. ఎలివేషన్ కావచ్చు లేదంటే ఆయన ఇచ్చిన డైరెక్షన్ కావచ్చు. మిగతాదంతా కూడా అమితాబ్ బచ్చన్ సాంగులతో అదైనా కొంచెం కామెడీగా ఎంగేజ్ కూడా సత్యం ఉన్నాడు అక్కడక్కడ నవ్విస్తాడు తప్ప ఆయన కామెడీ అంటే గోల కింద మనం ఏదో ఏంటో ఎలా ఉంది చిరాగ్గా ఫీల్ అయ్యేంత ఉంది. చమ్మక్ చంద్ర కామెడీ కావచ్చు లేదంటే అండ్ మనోడు మిగతా కమెడియన్ సత్య వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ బోర్డింగ్ అంతా అలరగా చేసి ఒక కమర్షియల్ రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా రెగ్యులర్ ఫార్మాట్లోనే మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తారు, ఇదే అలర చేస్తా అనుకున్నాను. బట్ అలర వర్కౌట్ అవ్వలేదన్న. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కోసం గొప్పగా చెప్పడానికి ట్రై చేశారు అంతే. మరి ఫస్ట్ అంటే రీమేక్ సినిమా అన్నారు కదా, అది నేను చూడలేదు. బట్ ఈ సినిమా వరకు చూసుకుంటే రవితేజ అని హరిశంకర్ ఎక్స్పెక్ట్ చేసి నేను అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసి రాత్రి వెళ్ళాను. బట్ సినిమా పరంగా చూస్తే జస్ట్ బిలో యావరేజ్ అని అంతే. 2 సినిమాలు ఒకటే అన్న. ఏది కూడా మనం మళ్ళీ ఈ సినిమాకి వెళ్ళాలరా మిస్టర్ బచ్చన్ కావచ్చు ఇష్టం వెళ్ళి అంత సినిమా అయితే కాదన్న. ఏదో మనకు టైం పాస్గా ఇండిపెండెన్స్ డే కాబట్టి ఫ్రెండ్స్తో ఏదో సరదాగా వెళ్ళి చూసే సినిమా అంతే కానీ ఎటువంటి ఇంపాక్ట్ లేని సినిమాలు. రెండు కూడా ఒకటే. గురు శిష్యులు కూడా దెబ్బ ఏరి ఈసారి. డబుల్ స్మార్ట్ చూశాను, సూపర్గా ఉంది. పూరి జగన్నాథ్ గారు బాబోయ్, ఆయన నిజంగా కనిపిస్తే కాలు మొక్కాలనిపిస్తుంది. అంటే ఎప్పుడు చూసిన ప్రతి ఒక్కడు పూరి జగన్నాథ్ గారి దగ్గర డైరెక్షన్ చేస్తే మన హీరోగా కానీ ఏదో చిన్నది ఆయన డైరెక్షన్లో మనం ఏమైనా చేస్తే అని ఫీల్ అవుతాం. సూపర్ చేశాడన్న. డైలాగ్స్ కానీ చాలా బాగుంది. అలీ గారి క్యారెక్టరు త్రూఅవుట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ నేను బాగా ఎంజాయ్ చేశానన్న. నేను ఇండస్ట్రీకి వచ్చిన 2012-13 టైంలో మనం ఏ సినిమా చూసుకున్నా బ్రహ్మానందం గారు కానీ అలీ గారు కానీ ఇంకా ఏ కమీడియన్ కానీ ఎంటర్ దగ్గర నుంచి ఎండ్ వరకు బాగా నవ్వుకుంటాం కదా. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేయలేదు అది. కానీ ఈ సినిమాలో అలీ గారి క్యారెక్టర్ త్రూఅవుట్ ఫుల్ ఎంజాయ్ చేశా, చాలా బాగుంది. అలాగే స్టెప్స్ కానీ మ్యూజిక్ కానీ అబ్బా సూపర్. నాకు నిజంగా ఈరోజు స్వాతంత్రం మన అందరికీ వచ్చింది, ఇండియాకి వచ్చింది. కానీ పూరి జగన్నాథ్ గారికి ఈ సినిమాలో మంచి డబ్బులు కూడా వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. అక్కడ 2 హీరోయిన్లు కాబట్టి ఇక్కడ ఒకే హీరోయిన్, ఐటమ్ సాంగ్ ఈవిడే, అన్నీ ఈవిడే అని చెప్పి హీరోయిన్ పక్కన పెట్టేస్తే డైలాగ్స్ పరంగా యాక్షన్ పరంగా అలాగే ఫైట్స్ కూడా సూపర్ ఉన్నాయి. నా 6-7 ఫైట్స్ ఉన్నాయి. మిస్టర్ బచ్చన్లో అన్ని ఫైట్స్ లేవు, మళ్ళీ 3-2 ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. నేను అనుకున్నా అంటే సంజయ్ దత్ గారు అంత హైట్ ఉంటారు, అలా ఉంటారు. ఈ మన రామ్ గారు ఏమో కొంచెం తక్కువ ఉంటారు, ఆపోజిట్ అవుద్దా అనుకున్నా కానీ బాగుంది, బాగా చేశారు. అంటే ఫైట్ అనేది కొట్టుకునే పరంగా కాకుండా మాటల పరంగా ఇచ్చారు పూరి గారు. పూరి గారు తెలివే అది అనమాట. ఆపోజిట్ అవసరం లేదు, నేను మాటల పరంగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది.
పాయింట్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న పాయింట్ చిప్ పాయింట్ చిప్ పాయింట్ అలా ట్రైలర్లో చూపించారు, అర్థమైపోయింది. సంజయ్ గారు చిప్ అనేది ఈయనకి పెడతారు, కానీ అది ఎలా పెడతారు అనేది మన సినిమాలో చూస్తేనే అర్థం చేసుకోగలం. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఆలిగర్ లాగా బాగుంది, చాలా బాగుంది, నిజంగా బాగా చేసింది. పాన్ ఇండియా లెవెల్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఈ సినిమా మీరు అనుకుంటున్నారు? పాన్ ఇండియా కాదు కానీ నార్మల్గా బాలీవుడ్లో అట్లా ఏమైనా ఇంపాక్ట్ ఉన్నది. పాన్ ఇండియా అంత స్టోరీ ఉంది, అమ్మ సెంటిమెంట్ కదా, అమ్మ సెంటిమెంట్ ఎవరికైనా అమ్మే కాబట్టి వెళ్ళే అవకాశం కూడా ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5 వేస్తాను, నాకు బాగా నచ్చింది. ఫుల్ మిల్స్ అంటే నేను పూరి జగన్నాథ్ గారిని ఎలా అయితే ఊహించుకుని వచ్చానో అది నాకు కనిపించింది ఈ సినిమాలో. నాకు ఐ లవ్ పూరి గారు, సూపర్. ఒక పర్సన్ మెమరీని ఇంకో పర్సన్ మెమరీలోకి కాపీ చేసి డబుల్ దిమాగ్ తెప్పించి బాక్స్ ఆఫీస్కే, ఇండియన్ బాక్స్ ఆఫీస్కే మాకి గిరిగిరి తెప్పించింది. అసలు బిగ్ బుల్ రామ్ పోతునేని అసలు మాస్ 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 రామ్ పోతునేని నెవర్ సీన్ బిఫోర్. అంటే ఈవెన్ స్మార్ట్ శంకర్లో మనం సింగిల్ స్మార్ట్నే చూసాం, ఈ స్మార్ట్లో మనం డబుల్ స్మార్ట్నే చూసాం. అంటే థియేటర్లు పగిలిపోయినాయి. సాంగ్స్ అసలు మనిషిన్మ కంబ్యాక్ మామూలుగా లేదు. మనిషిన్మ అంటే మనకు పోకిరి సాంగ్స్ ఎలా గుర్తొస్తాయి, పోకిరిలో మాస్ సాంగ్స్ ఎలా గుర్తొస్తాయి, ఆ విధంగా మనిషిన్మ డీజే సాంగ్ ఉంది భయ్యా, డీజే సాంగ్ మాకి గిరిగిరి దిమాక్ గిరిగిరి బాక్స్ ఆఫీస్ దిమాక్ గిరిగిరి సాంగ్స్ అయితే అసలు డ్యాన్స్ రాని వాళ్ళని కూడా థియేటర్లో స్టెప్పులు వేయించాడు భయ్య, మాతో స్టెప్పులు వేయించాడు. అసలు మాతో స్టెప్పులు వేయించి ఒక మాస్ యాంగిల్లోకి చూపించాడు భయ్య. ఊర మాస్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ, సైన్స్ ఫిక్షన్ మాస్ యాక్షన్ మూవీ. ఇలాంటి సినిమాని సిల్వర్ స్క్రీన్ మీద చూసే ఎక్స్పీరియన్సే ఓ రేంజ్లో ఉంటుంది. అసలు దిమాక్ తెప్పించాడు భయ్య, అసలు మజాక్ మామూలుగా లేదు, డబల్ బుల్తో మజాక్ అయితే మామూలుగా లేదు. హీరోయిన్ చాలా బాగుంది. మనిషిన్మ సాంగ్స్లో లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగుంది. ఆ సాంగ్ కూడా నాకు చాలా బాగుంది. నెక్స్ట్ డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు ఏంటి ఫ్లాప్ అయింది అని, నేను వింటున్నాను ఇప్పుడు నెగిటివ్ వీడియోస్. కానీ ఒకటేంటంటే డబ్బులు పెట్టుకొని సినిమా కొనుక్కొని చూస్తే తెలుస్తుంది సినిమా వాల్యూ ఏంటో, సినిమా ఎలా ఉంటుందో, సినిమా విధానం ఏంటో. అంటే నేను చూస్తున్నాను ఫ్లాప్ అయిపోయింది లైగర్ రాడ్ 99, 88 అన్నారు. అవి ఏం కాదు, సినిమా అయితే కథ ఉంది, చూడాలి, చూస్తేనే తెలుస్తుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఆలీని చూపించిన విధానం కానీ అంటే అక్కడ లైట్గా అనిపించింది, కానీ దాన్ని కవర్ చేసుకుంటూ ఆలీ వస్తాడు. సినిమా అయితే చాలా అంటే చాలా మంది సాంగ్స్ కానీ హీరోయిన్ చూపించిన విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ సినిమాలో చూడాల్సిన విషయాలు ఉన్నాయి. అంటే దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా, దానికిలాగే ఉంది, దానితో తీశారు అని చెప్తున్నారు. కానీ సినిమా అయితే ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. కానీ ఏదైతే ఉందనుకున్నామో అది ఇందులో ఉంది, అది ఉంది, మీరు చూడాలి, అదే చూడాలి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధం ఉండదు, స్టోరీ ఉంది, చూడాలి. ఫస్ట్ పార్ట్ లాగే ఉంది అనేసి అంటున్నారు, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. స్టోరీ అయితే స్టోరీ ఖచ్చితంగా ఉంది, ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఆ మూవీలో ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అంటున్నారు. కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. పూరి జగన్నాథ్ మళ్ళీ ఇటుతో అయితే వచ్చాడు అనుకుంటున్నాను. ఒకవేళ ఇటు చేయకపోయిన సినిమా స్టోరీ అయితే ఉంది. అంటే లైగర్ తర్వాత కంబ్యాక్ రావాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళలో నేను కూడా చాలా గట్టిగా కోరుకున్నాను అనమాట. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి అసలు ఎవరు ఊహించలేదు. అంత మంచి కంబ్యాక్ అని అయితే వచ్చింది నాకైతే సినిమా. అంటే చెప్తున్నా కదా, టు బి ఫ్రాంక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూస్తూనే ఉన్నా. అంటే ఎక్కడైనా కొన్ని సీన్స్ బోర్ కొడుతుందా అని ఏమో అనిపించింది, కానీ నాకైతే అసలు బోర్ కూడా ఎక్కడ అనిపించలేదు. నెక్స్ట్ బొక్క అంటే సినిమా బొక్కలా ఉందని అయితే నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే ఈ సినిమాలో మన ఆలిభయ్య పేరు బొక్క అనమాట. ఆ బొక్క రోల్ అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా ఆ కామెడీ టైమింగ్ కూడా, ఆలిగారి కామెడీ ట్రాకే వేరే ఉంది. నవ్వుకుంటూనే ఉన్నాం. ఆలిగారు కనిపిస్తే అరే అమ్మాయ నవ్వుకోవచ్చు అని చెప్పి అయితే అనిపించింది. హీరోయిన్ గురించి చెప్పాలి. ఆ హీరోయిన్తో ఆ రొమాన్స్ కానీ, ఆ ముద్దు సీన్లు కానీ, కిస్సింగ్ సీన్లు కానీ నిజంగా ఆ కుర్రోళ్ళకి అయితే పిచ్చెక్కించేసింది అనమాట. వేరే లెవెల్ ఉంది ఆ కంబ్యాక్ అన్న. లాస్ట్ అట్ సస్పెన్స్ ఏందన్న, మామూలు సస్పెన్స్ కాదు. సంజయ్ దత్ నిజంగా చెప్పాను, లైగర్లో మైక్ టైసన్ గారిని ఎలా అయితే వాడుకున్నాడో ఈ సినిమాలు కూడా మన సంజయ్ దత్ గారిని అలానే గొప్పగా వాడుకున్నాడు అన్న. నిజంగా
రికార్డులు అంటారా, రికార్డులు కానీ కల్కిని బ్రేక్ చేసిందంటే మీరే అర్థం చేసుకోండి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సో మీరు అందరికీ బాగా నచ్చే సినిమా అన్న ఇదైతే డబల్ స్మార్ట్. అంతే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూసింది స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్, దాని గురించే అడుగు చెప్తా. ఈ రోజు చూసిన సినిమా స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ ఖతర్నాక్ ఉంది. బీజిఎం హైలైట్, లాస్ట్కి వచ్చే క్లైమాక్స్ హైలైట్. శివుడి లింగం చూపిస్తారు, ఖతర్నాక్ అనిపిస్తుంది. శివలింగం చూపిస్తే ఒక ఊపస్తారు అనమాట. భక్తితో కూడితే ఎదురుగా ఉన్న విలను శత్రువు అయితే వాడిని త్రిశూలంతో పొడుస్తుంటే వాని గుండె బయటికి వెళ్తే నాయన కిర్రాకు. తెలంగాణ యాసలో తెలంగాణ డైలాగులు కొట్టుకుంటూ కిర్రాకు చేసిండు. నాకైతే ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది, మర్చిపోయిన అన్ని. ఈ అమ్మరే నాకు చెప్పకుండా నా సినిమా ప్లాన్ చేస్తారా అనే డైలాగు నేనే కొడుతున్నా ఇంత ఊపుతో. సో యువత ఎట్లా ఉంటారో చూసుకోండి. వన్ మ్యాన్ ఆర్మీ, పూరి ఎక్కడికి పోలే, మన మధ్యలో ఉన్నాడు, ఖతర్నాక్ సినిమాలు తీస్తున్నాడు. చార్మి కౌర్తో కలిసి ఇట్లనే ఉండండి, మీ జోడికి ఇట్లనే కలిసి ఉండాలి. మీరు ఏమన్నా చేసుకోండి, తిట్లన్నా తినండి, ట్రోలర్స్తో ట్రోలింగ్ అన్నా చేసుకోండి. మంచి సినిమా మాకైతే పడ్డది. లైగర్తో బాధపడ్డం కానీ ఈ సినిమాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ అనిపించింది, మంచి మూవీ. సాంగ్స్ భయ సినిమా చూస్తున్నంతసేపు ఊపు వస్తుంది, కేవ్ వస్తుంది, కేక పుట్టిస్తాం. సినిమా చూసిన తర్వాత మనకు అనవసరం. సినిమా చూసినామా, రివ్యూ చేసినా, మూసుకొని దొబ్బేసినామా, ఇట్లనే ఉండాలి. బయటికి పోయి ట్రోలింగ్ మొదలు పెడితే కొడక కింద బాంబు పెట్టి పిన్ను బీకి గాల్లో లేపడి ఇంకా ఇటువంటి డైలాగుల్ని రచ్చ రచ్చ చేస్తాడు. ఇక పూరి గురించి మర్చిపోవాల్సిన అవసరం లేదు. మసాలా పూరీలు తయారు చేస్తున్నాడు, వెయిట్ చేయండి. పార్ట్ 3 కూడా రావాలని కోరుకుంటున్నా. గదే చెప్తున్నాగా, ఉల్లిగడ్డ బాంబు పెడతా, కింద పిన్ను కూడా బిక్తా. ఏదో ఒరిజినల్ బాంబు లేదు, నేను ఉల్లిగడ్డ బాంబు పెట్టి కింద పిన్ను కూడా బిక్తా. గాల్లో లేచి ఐమాక్స్ అద్దాల మీద పడాలి కొడుకులు ఒక్కొక్కడు. వచ్చి గల్లీలో డైలాగులు కొడితే ఢిల్లీ దాకా వినపడతాయి. ఎందుకంటే ఆడ సంజయ్ దత్ కూడా ఉన్నాడు. గల్లీ డైలాగులు ఏ రేంజ్లో పోతే నార్త్ ఇండియా మొత్తం వినపడతాయి, సంజయ్ దత్ ఉన్నాడు కాబట్టి. సో సినిమాకి భయ్యా పూరి ఎక్కడికి పోలేదు, రామ్ పోతున్న ఎక్కడికి పోలేదు, అందరు సినిమాలో ఉన్నారు, పర్ఫెక్ట్గా చేసారు. మధ్య మధ్యలో పూరి కూడా కనపడతాడు, మస్తు అనిపించేస్తుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. పూరి నిజంగా ప్రతి సినిమాలో ఒక ముక్కలో ఒక డైలాగ్ అని కొట్టుకుంటూ కనపడాలి. కాక కిర్రాకు తీసినాం, మస్తున్నది మూవీ, ప్రతి ఒక్కరు చూడాలి భయ్యా. హీరోయిన్ అలా ఆలీ గారి పదవులు కొంచెం తక్కువ అయినా కానీ జస్ట్ అప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. లిప్ లాకులు యువత, మీకు లిప్ లాకులున్నాయి, లిప్పిక్స్ ఉన్నాయి. 3+ అయితే నేను ఇస్తాను కాక, సూపర్ ఉంది, థ్యాంక్ యూ. గల్లీలో కొట్టే డైలాగు ఢిల్లీ దాకిన పడతాయి. నార్త్ ఇండియన్ చేసిన సినిమాలు ఖచ్చితంగా చూస్తారు, నార్త్ ఇండియాలో చూస్తారు. ఎందుకంటే సంజయ్ దత్ ఉన్నాడు కాబట్టి. చార్మినార్ గల్లీలో పొరిగిన పోరుడు ర్యాపో ఎట్లా డైలాగులు కొట్టిందో ఒక్కసారి చూడండి, రచ్చ అయింది. సూపర్ మూవీ, బాగుంది. స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ ఖతర్నాక్ మూవీ, థ్యాంక్ యూ. ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. నిజంగా కిరి 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 దిమ్మాకు కిరి కిరి నీ అవ్వ కూత ర్యాంప్ ఆడితాడు కదా సినిమాలో. భయ్యా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ అన్న ఫీలింగ్ వెళ్తాడు. మాస్, నీకు మాస్ కావాలా, మాస్ ఉంది. రొమాన్స్ కావాలా, రొమాన్స్ ఉంది. నీకు కొరియోగ్రఫీ కావాలా, కొరియోగ్రఫీ ఉంది. ప్రతి సీన్ ఉన్నా ఇది కదా సినిమా అంటే, ఇది కదా కొరియోగ్రఫీ అన్న ఫీలింగ్ అన్న. నిజంగా కొంచెం ఏ బంగారం ఏమని చెప్పండి, సినిమా ఇట్ అని చెప్పినా సూపర్ హిట్ అని చెప్పినా ఒకటి చెప్పండి. నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కన్నా ఫీలింగ్ అంది. సినిమా కూడా మేలు లెక్క చెప్తాను. సినిమాలో కొరియోగ్రఫీ చాలా బాగా అనిపిస్తుంది. హీరో పర్ఫార్మెన్స్ అయితే నిజంగా చిమిపార చేస్తాడు అన్న. అంటే దెత్తడిపోతాం ఫీలింగ్ వెళ్తాం అనమాట. అంత నా సామీరంగా ఇది ఎక్కడ సినిమా మామ ఫీలింగ్ వెళ్తాడు. తన కొరియోగ్రఫీ కానీ తన లుక్స్ కానీ చాలా బాగా అనిపించింది. మెయిన్గా సంజయ్ దత్తో విలనిజం ఉంటుంది భయ్యా. అరే ఏం విలనిజం అన్న ఫీలింగ్ అనమాట. ఈ విలన్ గట్టి ఉంటే హీరోకి అయిపోతుంది కాబట్టి సంజయ్ దత్తం పెట్టండి చాలా బాగుంది. అది మెయిన్ సెవెన్ కూడా మదర్ సెంటిమెంట్ అండి సినిమాలో, చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ సీన్ కూడా చాలా బాగుంటుంది, క్లైమాక్స్ సీన్ చాలా బాగుంటుంది. కొద్దిగా స్టోరీ లైన్ పడుతూ లేచిన ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి నా బాగా డిసప్పాయింట్ అనే విషయం ఏంటంటే ఆలి కామెడీ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, అని పేరు బొక్క అని పెట్టారు, అది ఓకే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది కొద్దిగా ల్యాగ్ అనిపించారు. ఇంకెందుకు అంటే పక్కన అవుతుంది తప్ప నవ్వలేకపోయినాం అనమాట. అంత కొద్దిగా కట్ చేసి ఉంటే బాగున్న ఫీల్ వచ్చి ఓవరాల్ సినిమా చాలా మంది పూరి మార్క్ అనిపించింది సినిమా అనేది. ప్రతి ఒక్క సినిమా బాగా నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్.